హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ కృతిక. ఈరోజు మనతో యోగా టీచర్ విశ్వ గారు ఉన్నారు. సో తను అడిగి యోగా గురించి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. విశ్వ గారు, అధిక బరువు తగ్గాలంటే ఎలాంటి యోగా చేయాలంటారు? పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గించుకోవడానికి ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయి అంటారు? రైట్ అండి. సో ఇక్కడ మెయిన్ అంటే దీనికి 2-3 థింగ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. సెడిటరీ లైఫ్ స్టైల్ అనమాట. సో సెడిటరీ లైఫ్ స్టైల్ అంటే మనము ఫుడ్ ఇన్ ఎనీథింగ్ ఎక్సెస్ డెఫినెట్గా లీడ్స్ టు అలాంటివి కానీ. సో అందరికీ మెటాబాలిజం అనేది సేమ్ ఉండదండి. సో మెటాబాలిజం అంటే ఏంటంటే మనం ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని మనము ఖర్చు ఎలా చేస్తామని కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇక్కడ రైట్ ఫుడ్ తీసుకోవడం అంటే ఎంత అవసరమో దాన్ని కరెక్ట్గా ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, హెల్దీ డైట్ అనొచ్చు మీరు. అలాగే దాంతోపాటు మనకు ఇంపార్టెంట్ ఈజ్ హెల్దీ స్లీప్ కూడా. ఓకే. సో అలాగే మనము ఇలాంటివి హెల్దీ లైఫ్ స్టైల్స్, ఫుడ్తో పాటు హెల్దీ లైఫ్ స్టైల్స్ చేసుకుంటూ, అండ్ యోగా అనేది మీరు కొన్ని సూర్య నమస్కారాలు ఉంటాయి యోగాలో. అలాగే మనం ఫిట్నెస్లో తీసుకుంటే అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఎక్సెస్ క్యాలరీస్ని బర్న్ చేయడం అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము డైట్లో ఒక మనిషికి కావాల్సింది 1500 నుంచి 1800 క్యాలరీస్ అనుకోండి. సో ఆ క్యాలరీస్ దాకి ఒక 2500 తీసుకున్నారనుకోండి మీరు క్యాలరీస్ పర్ డే. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్సెస్ ఆఫ్ 700 క్యాలరీస్ దట్ టర్న్స్ ఇన్ టు ఫ్యాట్. సో ఆ 700 క్యాలరీస్ మీరు ఎలా బర్న్ చేస్తారు? మరి ఏం చేస్తారు? సో అందుకోసం బ్యాలెన్స్డ్ డైట్ అనేది అక్కడ ఇంపార్టెంట్. సో 700 క్యాలరీస్ దాటాయి కదా, అది మీరు వాకింగ్లో తీస్తారా, అది మీరు జాగింగ్లో తీస్తారా, యోగాలో సూర్య నమస్కారం చేసి తీస్తారా? కానీ ఆ 700 మళ్ళీ మీరు 300 చేసినా 350 విల్ బి డెఫిషియెంట్ ఫర్ యూ. సో కాబట్టి ఆ డెఫిషియన్సీ మీరు ఎక్సెస్గా వెళ్ళిపోతున్నప్పుడు డెఫినెట్గా ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. మీరు ఎంతవరకు ఆ ఫ్యాట్ పెంచుకుంటూ వెళ్తారో స్టబ్బాన్ ఫ్యాట్ కిందకి వెళ్తుంది. సో చాలామంది ఏంటంటే కొన్ని రోజులు చేశాక డిజాల్వ్ అయిపోతుంది అనుకుంటారు. అలా ఉండదు. స్టబ్బాన్ ఫ్యాట్ అయినప్పుడు డెఫినెట్గా కొంచెం టైం పడుతుంది. సో అలాంగ్ విత్ ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ద్వారానే ఇవి సబ్సైడ్ చేస్తాయి. ఆసనాల పేర్లు ఏంటి అండి విశ్వ గారు? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు సూర్య నమస్కార్స్ ఉన్నవి. సూర్య నమస్కార్స్లో ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ అవుతాయి. అలాగే నౌకాసన్ ఉంటాయి. ఇలా మనము అలాగే ఫిట్నెస్లో మీకు అబ్డామిన్ ఎక్సర్సైజ్ చెప్పాము. సో ఈ కాంబినేషన్లో చేసుకుంటూ కొంచెం వాకింగ్ కూడా చేసుకుంటే డెఫినెట్గా మీకు మనం కావాల్సిన అబ్డామినల్ ఫ్యాట్ని సబ్సైడ్ చేసుకోవచ్చు. అండ్ యోగాలో ఎక్కువగా ముద్రలు వేయడం అనేది జరుగుతుంది కదండి. అసలు ముద్రలు అనేటివి వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఎలాంటి వాటికి ఎలాంటి ముద్రలు మీరు సజెస్ట్ చేస్తారు? సో అగైన్ అండి, సో ముద్రలు అనేటివి ఏంటంటే అది మళ్ళీ మనకు డిఫరెంట్ సబ్జెక్ట్ కిందకి వస్తుంది. కాబట్టి దీన్ని మనం యోగాలో మనము ప్రాణాయామ్స్ చేస్తున్నప్పుడు కానీ, కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు కానీ కొన్ని ముద్రాస్ని మనము ఇంకల్కట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యాన ముద్ర అంటాం ఇక్కడ మనము. అంటే ఇప్పుడు ముద్రలు చేయడం వల్ల మామూలుగా మనం కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకోవచ్చు అంటారా? న్యాచురల్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు కాన్సన్ట్రేషన్స్ అనేవి డెఫినెట్గా మీకు ఇట్స్ అగైన్ కమ్స్ విత్ యువర్ ద వే హౌ యూ థింక్. అంటే మీరు సెన్సెస్ నుంచి, అవుట్ సైడ్ సెన్సెస్ నుంచి ఎలా మీరు డిపార్ట్ చేసుకుంటారనేది, అంటే ఎలా సబ్సైడ్ చేస్తారనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ముద్రాస్ ఎలా హెల్ప్ఫుల్ అనేది. కాబట్టి సో ఇట్స్ అడిషనల్ బెనిఫిట్ ముద్రా ఈజ్. ఓకే. సో మీరు దానికి ఒక టైమింగ్ ఉంటుంది. అంటే ఏదైనా కానీ అది తొందరగా యాక్టివేషన్ అవ్వవు ముద్రాస్ కూడా. ఓకే. ఇట్స్ ఎ మెసెంజర్ అనమాట. ఇప్పుడు మీరు ఒక పాయింట్ కలిపినప్పుడు ఒక న్యూరో ట్రాన్స్మిటర్లో మెసేజ్లు వెళ్ళి అది దానికి రీచ్ అవ్వడం. ఓకే. సో ఎలాగైతే హార్మోన్ అనేది కెమికల్ మెసెంజరో బ్లడ్ స్ట్రీమ్ నుంచి డిఫరెంట్ ఆర్గన్స్కి వెళ్ళి చేస్తుందో, అలాగే ముద్ర అనేది కూడా ఒక ట్రాన్స్మిటర్ అనమాట. ఓకే. సో అలాగా ఎలాంటి ముద్రలు ఉంటాయండి? చాలా వేరియేషన్స్ ఆఫ్ ముద్ర ఉంటాయి. సో ముద్రాస్ అనేవి అగైన్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. సో ఇది మనకు యోగాలో ఒక సపోర్టివ్ పార్ట్లో రోల్ ప్లే చేస్తుంది. మనం ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ముద్రాస్ ఉంటాయి. సో మనము కాన్సన్ట్రేషన్స్ చేస్తున్నప్పుడు, ప్రాణాయామ్స్ చేస్తున్నప్పుడు, సో ఇవి అడిషనల్ బెనిఫిట్స్ డెఫినెట్గా ఇస్తాయి. కానీ దానికి ఒక టైమింగ్ అండ్ స్పెసిఫిక్ టైమింగ్ కూడా ఉంటాయి. ఆస్తమాతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. యోగాలో ఆస్తమాని ట్రీట్ చేయడానికి ఏమైనా ఆసనాలు ఉన్నాయా? యోగా ద్వారా ఆస్తమాని కంట్రోల్ చేయొచ్చు అంటారా? అండి, డెఫినెట్గా. సో ఆస్తమా అనేది ఇట్స్ ఎ లంగ్ డిజార్డర్. ఓకే. ఇట్స్ ఎ బ్రీదింగ్ డిజార్డర్.
సో ఇందులో డెఫినెట్గా సమ్ వేరియేషన్స్ ఆఫ్ ప్రాణాయామస్ ఉంటాయి. సో మనం ఏ లెవెల్ ఉందనేది కూడా చూస్తారు, దానికి మెడికల్ రిపోర్ట్ ఉంటుంది. సో మెడికల్ సో అస్తమా డిజార్డర్స్ ఉంటాయి, సో వాటిలో మనం చెక్ చేయాలి. అలాగే సింపుల్గా ఫస్ట్ ఎప్పుడు కానీ బేస్గా చేసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా అందులో 2-3 వేరియేషన్స్ ఆఫ్ ప్రాణాయామస్ ఉంటాయి. అవి 2 క్లబ్ చేసుకుంటూ మనం దాన్ని 1 by 1 ప్రాక్టీస్ చేసుకుంటే డెఫినెట్గా మనం దాన్ని కంట్రోల్లో చేసుకోవచ్చు. సో ముందుగా మాత్రం డెఫినెట్గా మనం తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే విచ్ లెవెల్ ఇట్ ఈస్. ఓకే. సో డైరెక్ట్గా మనము అస్తమా ఉంది, సో ఏ లెవెల్ ఉంది, సో అలా ఫస్ట్ నుంచి స్లో ప్రాసెస్ నుంచి మీడియల్ ప్రాసెస్ అలా డెఫినెట్ వాళ్ళు మళ్ళీ మెడికల్ డిపెండెంటా లేదా సింపుల్గా అక్యూట్. సో దెర్ ఆర్ 2 types, వన్ ఈజ్ అక్యూట్ అండ్ అనదర్ ఇస్ క్రానిక్. సో అక్యూటా క్రానికా. సో క్రానిక్ అయినప్పుడు డెఫినెట్గా మీరు ముందుగా దానికి కావాల్సిన లైక్ యూ హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ యువర్ మెడికల్ మెడిసిన్ డెఫినెట్గా తీసుకుంటూ ఇవి ప్రాణాయామ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ, సో ఎప్పుడైతే మీరు ప్రాణాయామ్స్ కరెక్ట్గా చేసుకుంటూ ఉంటారో డెఫినెట్గా మెడిసిన్స్ అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి, డోస్ తగ్గుతూ ఉంటుంది. సో అక్యూట్ అయినప్పుడు ఏంటంటే మీరు డెఫినెట్గా తొందరగానే తీసేస్తారు, క్రానిక్ అయినప్పుడు కొంచెం లాంగ్ టైం పడుతుంది. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కొత్త ఎపిసోడ్లో మళ్ళీ మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ మీకు అండ్ చూసే ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్ ఫర్